దీంట్లో మొన్న పిల్లోడు పడి కూడా చనిపోయాడు. తీసేచ్చండి. ఇప్పుడు ఎవరు ఈ ఫస్ట్ గండి ఇక్కడ ఒకసారి ఇది ఇది ఇదైతే 3 మీటర్స్ సార్. అవును. ఫస్ట్ 6 మీటర్స్ కవరింగ్ పోర్షన్ అది కాబట్టి సీపేజ్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎవరు వాళ్ళ పార్ట్నరా? ఏది రాళ్ళతోటి కదండి అది. అందుకని అది సీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్కి మొన్న అయింది, టెండర్స్ అయినాయి. వీళ్ళు మళ్ళీ లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే లోపల వర్క్స్ కంప్లీట్ కావాలి కదా ఇది. అందుకనే ఇది మన వసంత ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు దీనికి ఎడ్జ్ వెళ్ళి లేకపోతే మళ్ళీ ఈ కంబైన్ కలుస్తుంది కదా మళ్ళీ మన ఫర్దర్ లైనింగ్ వస్తుంది కదా సార్, మనకి దానికి బట్టింగ్ అవుతుంది సార్. ఎంతైనా సరే ఒక 5 మీటర్లైనా దానికి పెట్టుకోకపోతే ఎంతో కొంత లైనింగ్ ఇప్పుడు చేయరు కదా. అందుకే సార్ మనకి యాక్చువల్గా మనం మీరు ఇప్పుడు ఎర్త్ అక్కడ నుంచి ఇప్పుడు ఈ వర్క్ ఇక్కడ పెట్టారనుకోండి, దీని నుంచి కనీసం 10 మీటర్లు 20 మీటర్లో కొద్దిగా లైనింగ్ దీంతో పాటు పోర్షన్ మీద. ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా ఇప్పుడు మొన్న కాకుండా కూడా ఇక్కడే పడింది. వీడు ఎమ్మెల్యే అక్కడ చేస్తారంటున్నారు. ఈ లోపల ఇప్పుడు అది ఖాళీగా ఉంది కదా, ఇటు ఫిల్ చేసుకుంటున్నాడు. ఇది ఫిల్ చేసుకునే లోపల అది మట్టి తీసుకుని వెళ్ళిపోవాలి కదా ఫ్రంట్కి. ఇది కూడా మనకు ఆ హైట్లోనే ఉంది సార్. మీరు ఇప్పుడు ఈ ఒక 30 మీటర్స్ ఓపెన్ చేసిన ఇంకా ఏ వర్క్ చేయండి. 6 అంగుళాలు పీసీసీ వస్తుంది సార్ దీని మీద సార్. పైన ఏంటంటే 2 ఫీట్ ఆర్సీసీ గ్రిల్ వస్తుంది సార్. డైరెక్ట్ ఇంకా అక్కడ బాగున్నారా? రోడ్లు ఫామ్ చేసేసి అలా అవసరం వాడుకుంటున్నారు. మిగతా టైం ఏమైనా అలా వదిలేస్తే ఇన్యూనేషన్ అయిపోతుంది. అప్పుడు అవి కలిపి అలా వేసినాయి, అందులోంచి లీక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టేప్ ఎక్కడి నుంచి అండి స్టార్ట్ చేసుకునేది? పైపులేషన్ డమ్మీలు పెట్టుకోవాలి. నీకు అవసరం అయితే డమ్మీ తీసుకుంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు గట్టిగా ఒక 100, 500, 300 క్యూసెక్ క్లియర్ వచ్చింది అనుకో, నువ్వు 5000 వస్తే అలాగే ఆపలేవు, పైనుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 100, 200, 300 వస్తే నీకు వాటర్ ఫ్లోకి మార్గం చూపించుకోవాలి కదా. పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, అది పెరుగుతుంది. కనీసం మీరు ఉంటుంది కదా, లేదా నీకు ఆ ఏసీని కొట్టేస్తుంది కదా మళ్ళీ.
పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు, గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000 25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఈక్వేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం.